మొదటి భాగంలో అడిక్షన్ గురించి మాట్లాడుకున్నటువంటి వివరాలేంటంటే, గొడవలు పడేవాళ్ళు, అలాగే ఎదుటి వాళ్ళతోని మాటలు పడేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకో విచిత్రమైన విషయం ఏంది అంటే, డబ్బులు ఖర్చు పెట్టడం. చాలామంది డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా దూకుడు విధానాన్ని ప్రదర్శిస్తుంటారు. వాళ్ళెలా ఉంటారంటే, ఏ పనైనా చేయని, ఎదుటి వాళ్ళు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసినా గానీ, ఎందుకులే నేనే ఖర్చు పెడతాను, నేనే ఇస్తాను, నేనున్నానులే, నేను చూసుకుంటానులే, నేనే ఇస్తానులేనే అనేటువంటి ఆలోచనతోని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తుంటారంటే, కొన్ని సందర్భాల్లో కూడా కొంతమంది మర్యాద కోసమో, మరోటో కొంచెం బాధ్యత కలిగిన మనిషి స్థానంలో ఉన్నటువంటి కారణం వల్లనో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇంకొందరు ఏ కారణం లేకున్నా కూడా వాళ్ళ యొక్క గొప్పతనం కోసం, వాళ్ళ ప్రెస్టీజ్ కోసం, ఎదుటి వాళ్ళ ముందు నేనే గొప్పోడిని కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోని ఎలాంటి పరిస్థితి అయినా ఎవరికైనా ఖర్చు పెట్టడానికి ముందుంటారు. అయితే అమ్మాయిల విషయంలో కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌లో కానివ్వండి, వాళ్ళ బంధువుల విషయంలో కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో పూట బాధ్యత పరంగానో లేకపోతే గౌరవ మర్యాదల కోసం ఏదో ఒక సందర్భం కాబట్టి ఖచ్చితంగా మర్యాద కోసం నేనే చేయాలనేటువంటి ఉద్దేశంతోని ఖర్చు పెట్టే వాళ్ళుంటారు. అది వేరే విషయం. ఇంకో కారణం ఏంది అంటే ఖచ్చితంగా పైసలు ఖర్చు పెట్టడానికి, డబ్బులు ఖర్చు పెట్టడం అలవాటైన వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టడం వ్యసనంగా మారిన వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళ సర్కిల్‌లో కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, లేదు అంటే తన సొంత విషయాల్లో కానీ, అవసరమైన వాటికి, అనవసరమైన వాటికి హద్దు, పద్దు లేకుండా, ఒక ఆలోచన విధానం అనేది లేకుండా తెగ ఖర్చు పెట్టేస్తుంటారు. మళ్ళీ డబ్బు కోసం వెంపర్లాడుతుంటారు. మళ్ళీ డబ్బులొచ్చిన తర్వాత మళ్ళీ అదే యథావిధిగా ఖర్చు పెట్టేస్తుంటారు. అయితే మామూలుగా ఎవరికైనా గానీ డబ్బు ఒకసారి లెక్కలేని విధంగా ఖర్చు పెడితే, అనవసరమైన ఖర్చులు గనక చేస్తే, మరోసారి అలాంటి తప్పులు చేయకూడదని ఆలోచిస్తారు. వీళ్ళ పరిస్థితి అలా ఉండదు. డబ్బులున్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉండదు, ప్రాధాన్యత ఉండదు, ఏది ఉండదు. ఖర్చు పెట్టడం ముఖ్యం వీళ్ళకి. మళ్ళీ డబ్బులు లేనప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా, మూడీగా, సంతోషం అనేది లేకుండా అన్‌హ్యాపీగా ఉంటారు. నిరాశతో డబ్బులు లెవ్వు అనేటువంటి నిరాశలో గడుపుతుంటారు. అయితే డబ్బులు లేనప్పుడు, డబ్బులు లెవ్వు అనే బాధలో, నిరాశలో ఎంతో కష్టంగా కాలం ఎల్లదీసే వాళ్ళు, మళ్ళీ డబ్బులు రాగానే డబ్బులున్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చులు చేస్తే మళ్ళీ డబ్బులు లేనప్పుడు మళ్ళీ నేనే బాధపడాల్సొస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకుండదు. కామన్ థింకింగ్ అనేది వాళ్ళలో ఉండదు. ఎందుకంటే వాళ్ళు దానికి డబ్బు ఖర్చు పెట్టడానికి అలవాటైపోయి, డబ్బు ఖర్చు పెట్టడానికి బానిసలైపోతారు. వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టడానికి జేబులో డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడతారాళ్ళు. ఇప్పుడు కామన్‌గా ఎవరైనా గానీ డబ్బులున్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది కాస్త గుర్తుంటది. నేను డబ్బులున్నప్పుడు ఇలా ఖర్చు పెట్టాను. డబ్బులు లేనప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుందని జెప్పేసి, తర్వాత డబ్బులు గనక చేతికొస్తే దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా, అవసరాన్ని బట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది డబ్బు ఖర్చు పెట్టడానికి బానిస కాని వాళ్ళు జేసే పని. డబ్బు ఖర్చు పెట్టడానికి బానిసైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే,
ఖర్చు పెట్టడానికే డబ్బు అవసరం. అవసరాల కోసం కాదు. అది అవసరమైన, అనవసరమైన ఖర్చు పెట్టడం అనేది అలా ముఖ్యమైన పని. ఖర్చు పెట్టడం మాత్రమే చాలా ముఖ్యమైన పని వాళ్ళకి. అది వ్యసనం. అలా డబ్బు ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారిన వాళ్ళు డబ్బులు లేని టైంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. దేనికి అంటే అవసరాలు తీర్చుకోవడానికి కాదు, డబ్బులు ఖర్చు పెట్టడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోతే పడే బాధ వాళ్ళది. ఆ బాధతోని డబ్బులు కావాలి ఖర్చు పెట్టడానికి, డబ్బులు అవసరం అని చెప్పేసి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. నిరాశతోని కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తుంటారు. మళ్ళీ డబ్బులు రాగానే యథావిధిగా విచ్చలవిడిగా ఎలాంటి ఆలోచన లేకుండా, ఇదివరకు డబ్బులు లేనప్పుడు వాళ్ళు పడే కష్టాన్ని గురించి కూడా, పరిస్థితులను గురించి కూడా ఆలోచించకుండా ఎమోషనల్గా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. భావోద్వేగంతో డబ్బులు ఖర్చు పెడుతుంటారు. డబ్బులు వచ్చినాయి మళ్ళీ ఖర్చు చేయాలి, ఖర్చు చేస్తుంటే వాళ్ళకి ప్లెజర్ వస్తుంది. అలా వాళ్ళకు మామూలుగా సాధారణంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తారో అలా ఉండేవి వాళ్ళ ఆలోచనలు. డబ్బులు ఖర్చు పెట్టడం కావాలి వాళ్ళకి. అది అవసరమా, అనవసరమా, అలా అవసరమైన వల్ల, అవసరం లేని వాళ్ళ, అక్కడ ఖర్చు ఎంతవరకు ముఖ్యం అనే ఆలోచనలు వాళ్ళకు ఉండవు. ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకు ఒక ఆనందం దొరుకుతుంది. ఆ ఆనందంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అంతే. ఇక నువ్వు వాళ్ళకి ఇన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అంటే వాళ్ళకు ప్లెజర్ దొరికేదే ఖర్చు పెట్టడం వల్ల. ఆ ఆనందం కోసం వాళ్ళు విచ్చలవిడి ఖర్చు చేస్తూ ఉంటారు. మళ్ళీ డబ్బులు లేనప్పుడు చాలా బాధగా, నిరాశతోని మళ్ళీ ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి ఎలాంటి దారిలో అయినా ఎంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయిపోయారు డబ్బులు ఖర్చు పెట్టడానికి. అలా అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే వాళ్ళు ఏ పరిస్థితినైనా చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు డబ్బుల కోసం. ఇది బాధ. సాధారణంగా సాధారణమైన మనిషి సాధారణమైన మనిషి డబ్బులు అలా ఖర్చు పెట్టడు. ఉన్న డబ్బుల్ని కాపాడుకుంటాడు. ఒకసారి అనుభవం లేనటువంటి పరిస్థితుల్లో పూట విచ్చలవిడి ఖర్చులు చేసినప్పటికీ, కష్టాలు ఎదురైన తర్వాత, ఆ కష్టాలను అనుభవించిన తర్వాత మళ్ళీ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో జాగ్రత్తగా ఒక ప్లాన్ చేసుకొని, డబ్బుల్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని, అవసర నిమిత్తం మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది డబ్బులు ఖర్చు పెట్టడానికి అడిక్ట్ కాని మనుషులు చేసే విధానం ఇలా ఉంటుంది. వాడు ససేమిరా ఎంత దగ్గర మనిషి అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ కోసం లేదా తన కోసం ఆ అవసరానికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నించారు. ఈ సాధారణమైన మనుషులు డబ్బులు ఖర్చు విషయం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో పూట తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ డబ్బులు లేకపోతే ఎమర్జెన్సీలో, అత్యవసర పరిస్థితుల్లో కూడా రూపాయి లేకుండా ఉంటే మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. డబ్బులు రూపాయి లేకపోతే ఎన్నో రకాల అవస్థలు పడాల్సి వస్తుందని వాళ్ళకి తెలుసు. ఆ జ్ఞానంలో ఉంటారు. డబ్బులు ఖర్చు పెట్టడానికి అలవాటైన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇవన్నీ ఆలోచనలు ఉండవు వాడికి. ఖర్చు పెడితే హ్యాపీనెస్ వస్తుందండి. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, అనవసరమైన వాళ్ళు అవసరమైన మనుషులైనా, అవసరం కాని మనుషులైనా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడమే కావాలి. ఏ అవసరం లేకపోయినా కూడా అనవసరంగానైనా అలా సరదాగా వెళ్ళిపోయి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. చేతిలో డబ్బులు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లెక్క లేకుండా విచ్చలవిడి ఖర్చులు చేస్తూనే ఉంటారు వాళ్ళు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో వాళ్ళకి జాగ్రత్తలు చెప్తా ఉంటే వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఖర్చు పెడితే ప్లెజర్ వస్తుంది, ఆనందం అనేది వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. అలాంటి టైంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి అడ్డుకునే విషయాలు, జాగ్రత్తలు ఇవి చెప్పినా వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి
వాళ్ళ హ్యాపీనెస్‌కి అడ్డంకులు, జాగ్రత్త అనే విషయాలు కాబట్టి వాటిని పట్టించుకోరు. అలాంటి నీతులు, నియమాలు చెప్తే, పద్ధతులు చెప్తే వాళ్ళకసలు నచ్చదు. డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారుతారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. డబ్బులు ఖర్చయిపోయిన తర్వాత రూపాయి లేని సమయంలో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలవదు. ఎందుకంటే వాళ్ళకి ప్లెజర్ కావాలి. ప్లెజర్ కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎలాగైనా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది డబ్బు ఖర్చు పెట్టడానికి బానిసగా మారినటువంటి వ్యక్తుల పరిస్థితి ఇది. చాలామంది ఏమనుకుంటారంటే అవసరానికి డబ్బులు ఖర్చు పెడతాం. డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన అది వ్యసనంగా మారుతుందా? నిత్య జీవితంలో ఖచ్చితంగా డబ్బులనేవి ఖర్చు పెట్టాల్సిందే కదా అని. పెట్టాల్సిందే. కానీ మన మైండ్‌లో ఉండే కొన్ని ఆలోచనలు, జాగ్రత్తలకు సంబంధించినటువంటి ఆలోచనలు, కొన్ని పద్ధతులు ప్రోగ్రామ్ చేయబడి ఉంటే ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనికి జాగ్రత్త విషయాలు అడ్డుపడతా ఉంటాయి. అప్పుడు మనం కూడా అలర్ట్‌గా ఉంటాం. ఆ కారణం చేత డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా విచ్చలవిడి విధానాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. అప్పుడు మనకు మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమైతుందంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోనే మనం నిరాశ చెందుతాం కాబట్టి, డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల దొరికేటువంటి హ్యాపీనెస్ అనేది అక్కడ జీరోగా ఉంటుంది. అప్పుడు మనకేమవుతుంది అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి అలవాటు పడము. ఎందుకంటే అక్కడ హ్యాపీనెస్ దొరకదు. నిరాశ ఉంటుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనే ఒక బాధ ఉంటుంది కాబట్టి, అక్కడ మనం హ్యాపీనెస్ పొందం కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి అలవాటు పడం. ఎందుకంటే అవేర్‌నెస్ ఉందక్కడ. డబ్బులు ఇలా ఖర్చు పెడితే డబ్బులు లేని టైం లోపట మనకి ఎన్నో రకాల అవస్థలుంటాయి. ఎవడు రూపాయి ఇయ్యడు టైంకి. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే చాలా కష్టం. డబ్బుల్ని ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన సమయం లోపట మనకి బాధ అనేది ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే మళ్ళీ డబ్బులయిపోతే మనకి ఇబ్బందులుంటాయి, అవస్థలుంటాయి. మళ్ళీ డబ్బులు దొరకాలంటే చాలా కష్టం. ఎమర్జెన్సీ టైంలో ఎవడు రూపాయి ఇయ్యడనేటువంటి ఒక ఆలోచన మనలో మెదులుతా ఉంటుంది కాబట్టి, డబ్బులు ఖర్చు పెడతా ఉంటే బాధ అనేది ఏర్పడుతుంది కాబట్టి, మనం అక్కడ డబ్బులు ఖర్చు పెట్టే టైంలో హ్యాపీనెస్ అనేది దొరకదు కాబట్టి, డబ్బులు ఖర్చు పెట్టడానికి అడిక్ట్ కాము. ఏదో ఒక సందర్భంలో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల, డబ్బులు లేని సమయంలో ఏర్పడేటువంటి అవస్థలేవైతే ఉంటాయో వాటి గురించి తెలవకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. ఎందుకంటే ఖర్చు పెట్టడానికి అలవాటు పడిపోతాం. ఖర్చు పెడతా ఉంటే హ్యాపీనెస్ అనేది వస్తా ఉంటుంది. అట్లా. అంటే ఇది ఎలా బిగిన్ అవుతుంది? ఎలా స్టార్ట్ అవుతుంది? అంటే ఫస్ట్ ఊహ తెలిసిన సమయం లోపట ప్రెస్టేజ్‌కి పోతారు దాదాపుగా. గర్ల్ ఫ్రెండ్స్ ముందో, ఫ్రెండ్స్ ముందో, చుట్టుపక్కల వాళ్ళ ముందో, ఎవరో ఒకరి ముందు ఖచ్చితంగా పెద్దరికానికెళ్ళి, గొప్పతనాలకు పోయి, డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ వీళ్ళకి వాళ్ళ ముందు బిగ్గెస్ట్‌గా ఒక గొప్పతనంగా ఖర్చు పెట్టేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో, దానివల్ల వీళ్ళకి ఒక రకమైన హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఎక్కడ? ఎదుటి వాళ్ళ ముందట. అలా అన్నమాట. వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ముందో, లేకపోతే స్కూల్ ఫ్రెండ్స్ ముందో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ ముందో, ఎవరో ఒకరి ముందు వాళ్ళు వాళ్ళ గొప్పతనానికి పోయి, వాళ్ళ ముందు డబ్బులు ఖర్చు పెడుతూ, అలా ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళ ముందు నేను గ్రేట్ అనేటువంటి ఆలోచనతోని పొందేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో, ఆ ఆనందం మళ్ళీ, 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 మళ్ళీ అలాంటి పరిస్థితులే, అలాంటి ఆలోచనలే, అలాంటి ప్లెజరే దొరుకుతా ఉంటే, ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డ ఆ మనిషి అదే ధోరణిలో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలా సరదాగా గొప్పతనానికి పోయి ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డ ఆ అలవాటే జీవితంలో విచ్చలవిడి ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారేటువంటి పరిస్థితులొస్తాయి. ఖర్చు పెట్టడం వ్యసనంగా మారుతుంది వాళ్ళకి. ఆ రకంగా వ్యసనానికి గురైనటువంటి వ్యసనానికి గురైనటువంటి వాళ్ళు జీవితంలో ఆ బానిసత్వం నుంచి బయటపడలేరు. చాలామంది డబ్బు ఖర్చు పెట్టడం కూడా వ్యసనమా? అది కూడా బానిసత్వమేనా అని ఆశ్చర్యపోతారు. 100% దాంట్లో కూడా ఒక కోణం ఉంది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారిన వాళ్ళు
డబ్బులు లేని టైంలో ఖర్చు పెడితేనే ఆనందం దొరికేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో దానికోసం ఎలాంటి పరిస్థితికైనా దిగజారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డబ్బులు దక్కించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడతారు. వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఇదన్నమాట. విచ్చలవిడి ఖర్చులకు అలవాటు పడిన వాళ్ళు అందులో దొరికే ఆనందానికి అలవాటు పడిన వాళ్ళు డెఫినెట్‌గా ఖర్చులు చేయడానికి కావాల్సినటువంటి డబ్బు గనక అందుబాటులో లేకుంటే, ఆ డబ్బు కోసం ఏదైనా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ డబ్బు కోసం ఏదైనా చేస్తారాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ప్లెజర్ కావాలి. ప్లెజర్ దొరకాలంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలంటే డబ్బులు కావాలి. సో, అలాంటి డబ్బులు వాళ్ళకు అందుబాటులో లేకుంటే వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకే తెలీదు. ఎందుకంటే అడిక్షన్ అది. అడిక్షన్ వల్ల వాళ్ళు బానిసలుగా మారినటువంటి వాళ్ళ పరిస్థితి ముందడికి నెడుతా ఉంటుంది. ఎందుకంటే ఖర్చు పెట్టడం. ఖర్చు పెడితేనే ఆనందం దొరుకుతుంది. కాబట్టి డబ్బులు కావాలి. దానికోసం ఏదైనా చేస్తారు. ఇదన్నమాట. డబ్బులు నిత్యావసరాల కోసం ఖర్చు పెట్టుతూ జీవించేటువంటి విధానాల్లో కూడా కనిపించని ఒక బానిసత్వం కూడా ఉంటుంది. అలా ఖర్చు పెట్టడానికి బానిసలయ్యి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ, ఎన్నో రకాల పరిస్థితుల్లో కూడా తప్పని పరిస్థితుల్లో కూడా డబ్బుల కోసం నేరస్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దొంగలుగా మారే అవకాశం ఉంటుంది. విచ్చలవిడి వ్యవహారాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ డబ్బు కోసం. సో, డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిసైన వాళ్ళ పరిస్థితి అనమాట. సో, సాధారణంగా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడితే మళ్ళీ దొరకడం కష్టం అనేటువంటి జాగ్రత్తల్లో ఉన్నవాళ్ళు 99% హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏ బాధ లేదు. కష్టం చేసిన డబ్బుతోనే హ్యాపీగా ఉంటారు. ఉన్న రూపాయి అయినా రూపాయితోనే హ్యాపీగా ఉండగలుగుతారు. వాళ్ళకి నో ప్రాబ్లమ్. కానీ ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డ వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. సో, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో పూట జాగ్రత్త. డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారొద్దు అంటే దాన్ని ఖర్చు పెట్టే విషయంలో పూట జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఖర్చు పెట్టడానికి దూరంగా ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఒక స్థాయి వచ్చే వరకు కూడా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు దొరకద్దు. ఇంకొకటి అలాంటి వయస్సు, అవగాహన పెరిగేటువంటి వయసు వరకు కూడా స్వయంగా ఖర్చులు పెట్టేటువంటి అవకాశాన్ని పిల్లలకి ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళకి అన్ని అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టేటువంటి స్వేచ్ఛలోకి వదలాలి. అప్పుడే డబ్బులు ఖర్చు పెట్టే స్వేచ్ఛను వాళ్ళకి ఇయ్యాలి తప్ప అంతవరకు కూడా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి స్వేచ్ఛని చిన్న వయసులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలనమాట ఇవి. సో, అలా వానికి బాధ్యతలు, బరువు, బాధ అనే విషయాలు అర్థం కాని వయసులో కూడా డబ్బులు ఖర్చు పెడుతూ పోతా ఉంటే, వాడు ఖర్చు పెట్టడానికి అలవాటు పడితే, బానిసగా మారితే, ఖర్చు పెట్టడమే వ్యసనంగా మారితే, వాడి జీవితం సంకనాకిపోతది. ఎందుకంటే వాడు డబ్బులు ఖర్చు పెడతా ఉంటే ఆనందాన్ని పొందుతాడు. డబ్బులు లేనప్పుడు డబ్బుల కోసం, డబ్బులు ఖర్చు పెడతా ఉంటే దొరికే ఆనందం కోసం, ఆ డబ్బుల కోసం ఏదైనా చేసేటువంటి అవకాశాలుంటాయి. అవసరమైతే నేరాలు కూడా చేయొచ్చు. సో, తల్లిదండ్రులు చిన్న పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అవగాహన కలిగేటువంటి ఒక అవగాహన ఉండేటువంటి వయసుకొచ్చే వరకు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళకొక స్థాయి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టడానికి స్వేచ్ఛనియ్యాలి. ఇది తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. సో, డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిసైతే మాత్రం ఆ మనిషిని అలాంటి వ్యసనం నుంచి బయటపడాలనేసి చాలా కష్టం. సో, డబ్బు ఖర్చు పెట్టడంలో కూడా ఒక వ్యసనం ఉంటుంది. ఒక బానిసత్వం ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టడం కూడా వ్యసనమే అనేది చాలామంది గ్రహించాల్సిన విషయం. సో, ఇది మనము రెండవ పార్ట్‌లో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా బానిసత్వం ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా విచిత్రమైనటువంటి విషయాలు
అడిక్షన్‌లో ఉన్నాయి. బానిసత్వాల్లో ఉన్నాయి. ఎన్నో విషయాల లోపట వ్యసనం అనేది ఉంది. అలాంటి విచిత్రమైన విషయాలు ఇంకా ముందు ముందు భాగాల్లో కూడా మనం మాట్లాడుకుందాం. థర్డ్ పార్ట్‌లో ఇంకో విచిత్రమైన వ్యసనం గురించి మనం మాట్లాడుకుందాం.